రోజురోజుకి వెండి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా కేజీ వెండి ధర 2.5 లక్షలకు చేరింది. నెల రోజుల్లోనే కిలోకు సుమారు 80,000 పెరిగింది. సప్లై తగ్గడం వల్ల వెండి ధరలు 2 రోజుల్లో కేజీకి 50,000 పెరిగాయి. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే విక్రయాలు కాస్త తగ్గినా ఇంకా ధరలు పెరుగుతాయనే భావనతో కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ప్రొద్దుటూరులో కిలో వెండి 2,53,000కు చేరగా హైదరాబాద్లో కిలో వెండి 2,50,000కు చేరింది. ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల బంగారం 1,44,000 పలుకుతుండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,32,480 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,43,000 పలుకుతోంది. 3 months అని కాదు, ఫాస్ట్ 20 days బట్టి అయితే బంగారం ధరలు భారీ మార్పులు కనపడుతుంది. వెండిలో అయితే డ్రాస్టిక్ చేంజే కనపడుతుంది. వెండి 10,000 పెరగడానికి ఒక నెల 2 నెలలు పట్టే వెండి స్పాన్ ఆఫ్ 10 daysలో 60,000 పెరిగింది. సో ఈ సినారీ అంతా చూస్తూ ఉంటే బంగారం వెండి నువ్వా నేనా అన్నట్టు పోటీపడి ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడికి కొంచెం కష్టతరంగా తయారైంది పెరగడం అనేది. ఎందుకంటే ఏ వస్తువు అయినా పెరుగుతుంది, కానీ ఇంత తక్కువ టైంలో ఎంత క్విక్గా పెరుగుతున్నాయి అంటే ఇది కష్టమైన పని. పబ్లిక్ కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కాదు. ఎందుకంటే నిన్న కొన్న కస్టమర్కి ఈరోజు కొనే కస్టమర్కి డిఫరెన్స్ చాలా కనపడుతుంది. ఎందుకంటే శుక్రవారం నాడు సిల్వర్ రేట్లు తీసుకుంటే 2,30,000 ఉన్న సిల్వర్ రేట్లు ఇవాళ దగ్గరగా 2,60,000 రూపాయలు. అంటే ఎంత తేడా, 30,000 ఒక రాత్రిలో. అంటే అంత పెరగడం వెండి చరిత్రలో లేదు. ఒకే రోజు 25,000 నుంచి 30,000 పెరగడం అనేది ఆ చరిత్ర లేదు వెండిలో. మార్కెట్లో వెండి తాలూకు ఉత్పత్తి తగ్గిందని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే డిమాండ్ తగ్గ సప్లై లేనప్పుడే ఇటువంటివన్నీ జరుగుతాయి. బంగారం కూడా పెరుగుతుంది, స్లైట్లీ పెరుగుతుంది. ఎందుకంటే బంగారం ధర ఆల్రెడీ 1,44,000కి వెళ్ళిపోయింది. సో 1,50,000కి దగ్గరలో ఉంది. వెండి ఇప్పుడు 2,60,000 దగ్గర ఉంది. త్వరలో అంటే నెల అవ్వచ్చు, నెల 15 రోజులు పట్టవచ్చు. వెండి 3 లక్షలను అయితే పక్కా టచ్ చేస్తుంది. అంటే గోల్డ్ ఇప్పుడు పెరుగుతుందని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరిలో మార్చిలో మ్యారేజెస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడే కొనేస్తున్నారు గోల్డ్. ఇంకా 2 lakhsకి క్రాస్ అవుతుందని చెప్పేసి కొనేవాళ్ళు ముందు ప్లానింగ్ కంపల్సరీ కొనాల్సిన వాళ్ళు ఇప్పుడు కొనేస్తున్నారు. ఇప్పుడు సిల్వర్ ఒకేసారి మీకు ఇప్పుడు 1 weekలోనే మీకు 50,000 కేజీకి పెరిగింది. మార్కెట్లో అందరూ ఏంటంటే 3 lakhs 3.5 lakhs వరకు వెళ్తుంది ఈ మంత్లో అని ఒక టాక్ ఉంది. దానివల్ల కూడా సిల్వర్ కొంది అంటే ఫిజికల్గా సేల్స్ లేకున్నా కానీ ఆన్లైన్లో మాత్రం రేట్ పెరిగిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ వైడ్లో ఏ బిజినెస్ లేదు, ఇప్పుడు అన్నీ కూడా క్రాష్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఉన్న డబ్బంతా ఏం చేస్తున్నారంటే గోల్డ్, సిల్వర్ అంటే న్యాచురల్ రిసోర్స్ వీటి మీద ఇన్వెస్ట్మెంట్, మెటల్స్ మీద, న్యాచురల్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. కంపెనీస్, ఇండస్ట్రీస్ ఇవన్నీ ఏంటంటే ఇవి కూడా సరిగా లాభాల్లో లేవు కాబట్టి అందరూ కూడా గోల్డ్ నుంచి అందులో నుంచి తీసేసి అన్ని గోల్డ్లో పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్స్. మళ్ళీ ఎప్పుడైనా మార్కెట్ ఏమైనా సెట్ అయితే కొద్దిగా ఏమైనా రేట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సంవత్సరంలో 2026లో కూడా అవకాశం లేదండి. అంటే మార్కెట్లు ఇప్పుడే స్టడీ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేవు.